ఇక్కడ ఆలయంలో ఉండే దేవత ఉదయం బాలికగా, మధ్యాహ్నం యువతిగా, సాయంత్రం వృద్ధురాలిగా మారుతూ పూజలు అందుకుంటుంది. అదే ఉత్తరాఖండ్ లో శ్రీనగర్ కి 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధారీమాత ఇది మన దేశంలో ఉన్న 108 శక్తి పీఠాలలో ఒకటి. ఈ ధారీదేవిని ఉత్తరాఖండ్ చార్ధామ్ యాత్రలకి రక్షకురాలిగా చెప్తారు. అయితే 2013లో ఒక హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కోసం ఈ ధారీదేవి ఆలయాన్ని తొలగించారు. తొలగించిన కొన్ని గంటల్లోనే ఉత్తరాఖండ్ రాష్ట్రమంతా వరదలు వచ్చి కేదార్నాథ్ అంతా కొట్టుకుని పోయింది. అది చాలా మంది న్యూస్ లో వినే ఉంటారు. అమ్మవారి నివాసాన్ని తొలగించిన వరదలు వచ్చి మొత్తం అంతా కొట్టుకుపోయిందని ఇక్కడ వాళ్ళు నమ్ముతూ ఉంటారు. వరదలన్నీ తగ్గిన తర్వాత మళ్ళీ అమ్మవారి నివాసాన్ని యథాస్థానంలోనే కొత్త ఆలయాన్ని నిర్మించారు. ఇదే విధంగా ఇంతకు ముందు 1882లో ఒక రాజు కూడా ఆలయాన్ని తొలగించే ప్రయత్నం చేసినప్పుడు స్లైడింగ్ అయ్యి చాలా మంది చనిపోయారు. ఎప్పుడు ఈ అమ్మవారి ఆలయాన్ని తొలగించాలని ప్రయత్నించినా సరే అమ్మవారు ఉగ్ర రూపం దాలుస్తుంది. ఈమె కాళికాదేవికి మరో రూపం. మీరు ఉత్తరాఖండ్ చార్ధామ్ యాత్ర చేస్తున్నట్లయితే హరిద్వార్ నుంచి వెళ్లే దారిలోనే శ్రీనగర్ కి 11 కిలోమీటర్ల దూరంలో హైవే పక్కనే ఉంటుంది. కేదార్నాథ్ బద్రీనాథ్ వెళ్లేటప్పుడు కాకపోయినా వచ్చేటప్పుడైనా ఈ అమ్మవారిని దర్శించుకునే వెళ్ళండి.